విజయవాడలో వైఎస్ షర్మిల పర్యటన హాట్ టాపిక్ గా మారింది. షర్మిల పర్యటనపై స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ ప్రత్యేక దృష్టి పెట్టారు. షర్మిలను ఎవరెవరు కలుస్తున్నారు, భేటీకి ఏ పార్టీల నేతలు వెళ్తున్నారన్న వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ జగన్ తో విభేదించిన నేతలతో పాటు గతంలో వైఎస్ఆర్ కు సన్నిహితంగా ఉన్న వారికి షర్మిల టచ్ లో ఉన్నారు. కనూరు ఆహ్వాన కళ్యాణ మండపంలో అత్యంత కీలక నేతలు, ముఖ్యమైన కాంగ్రెస్ నేతలతో షర్మిల భేటీ కానుండడంతో ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. చూస్తున్నాం ఏబిఎన్ లో ఎక్స్క్లూజివ్ గా విజయవాడలో వైఎస్ షర్మిల పర్యటన హాట్ టాపిక్ గా మారింది. షర్మిల పర్యటనపై స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ ప్రత్యేక దృష్టి పెట్టారు. షర్మిలను ఎవరెవరు కలుస్తున్నారు, భేటీకి ఏ పార్టీల నేతలు వెళ్తున్నారన్న వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ జగన్ తో విభేదించిన నేతలతో పాటు గతంలో వైఎస్ఆర్ కు సన్నిహితంగా ఉన్న వారికి షర్మిల టచ్ లో ఉన్నారు. కనూరు ఆహ్వానం కళ్యాణ మండపంలో అత్యంత కీలక నేతలు, ముఖ్యమైన కాంగ్రెస్ నేతలతో షర్మిల భేటీ కానుండడంతో ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ పూర్ణ ఫోన్ లో అందిస్తారు. పూర్ణ, అప్డేట్స్ ఏంటి? నీలిమా, ఈ రోజు వైఎస్ షర్మిల పర్యటన మాత్రం అత్యంత కీలకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పర్యటన ఈ రోజు విజయవాడలో ఒక హాట్ టాపిక్ గా మారిందని కూడా అటు కాంగ్రెస్ శ్రేణులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రధానంగా భావిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే వైఎస్ షర్మిల ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు ఈ రోజు మొత్తం కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా వచ్చిన తర్వాత ఇక్కడ ఆహ్వాన కళ్యాణ మండపంలో ఒక ముఖ్య నేతలు అంటే కాంగ్రెస్ పార్టీ చెందిన పాత తరం నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళతో పాటు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కొంతమంది కీలక నేతలు వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. అయితే ఈ సమావేశానికి ఎవరు వస్తున్నారు ఏంటి అనే దాని మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైన దృష్టి సారించింది. దాంతో పాటు ఇంటెలిజెన్స్ అలాగే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించడంతో పాటు ఎవరెవరు ఈ సమావేశానికి హాజరవుతున్నారు ఏంటి అనే దాని మీద కూడా ఈ నమోదు చేసుకున్న పరిస్థితి అక్కడ ఉంది. ఎందుకంటే ఆ సమావేశానికి ఎటువంటి కీలక నేతలు వస్తున్నారు ఏంటి అనే దాన్ని కూడా అటు ఇంటెలిజెన్స్ ఎస్బీఐ అధికారులు ప్రత్యేకమైన దృష్టి సారించి మొత్తం కూడా వివరాలన్నీ కూడా నోట్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే ఈ సభ అంటే ఈ సమావేశం అత్యంత కీలకమైన సమావేశం అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తుంది. దాంతో దీనికంటే ఒకప్పుడు కేవీపీ రామచంద్ర వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రలో ఎంతో కొంత విజయం వెనుక మొత్తం కూడా ఈ కేవీపీ రామచంద్ర కీలక పాత్ర పోషించాడు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా కేవీపీ రామచంద్ర వైఎస్
రాజశేఖర రెడ్డికి అందాదండగా ఉంది, మొత్తం కూడా ఆయన వెంట ఉండడం కూడా జరిగింది. ఈ అంశాలను పరిగణలో తీసుకుంటే కనుక కేవీపీ రామచంద్రరావు కూడా నిన్నటి నుంచి ఈ ఏదైతే సమావేశం కానీ షర్మిల ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా ఆయనే ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించడంతో పాటు పాత తరం నాయకులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో అంతా కూడా స్తబ్దతగా ఉన్న నాయకులు అందరినీ కూడా ఫోన్ కాల్స్ లో మొత్తం కూడా యాక్టివేట్ చేసి ఈ సమావేశానికి అయితే రమ్మడం కూడా జరిగింది. అయితే ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో వ్యతిరేకత కూడిన నాయకులంతా బయటకు వచ్చారో వాళ్ళు కూడా కూడగట్టుకుని మొత్తాన్ని ఈ నేతలందరినీ కూడా ఒక తాటిపై తీసుకురావాలని చెప్పి కేవీపీ రామచంద్ర అయితే ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏదైతే కాంగ్రెస్ కి మొదటి నుంచి కూడా బలహీన వర్గాలైతే మొత్తం కూడా దగ్గరగా ఉంటాయి, వాళ్ళందరూ కూడా మరోసారి దగ్గర చేర్చాలన్న ఉద్దేశంతోనే వివిధ కార్యక్రమాలు కూడా రూపొందించాలని చెప్పి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.